రిలీజ్ అవ్వబోతున్నారు. యూ బ్యాన్షాన్ గారు మనకు ఒక డ్రమ్ స్టిక్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను డ్రమ్ స్టిక్ ఇవ్వడం ఏంటి? అవును, మరి నువ్వు ఇద్దరితో ఓడిపోయావు కదా. మరి కూడా నువ్వు నా చేతులు అయిపోయావు. డ్రమ్ స్టిక్ లాగేసుకుంటా చూడు. నేను ఎప్పుడు కూడా క్యారెక్టర్ క్లాస్ ని వాడలేదు. సరే ఒక్క నిమిషం, నేను నా అకౌంట్ లో లాగిన్ అవుతాను. ఇంకా అవ్వలేదా? ఒక్క నిమిషం, నేను ఒక మెసేజ్ చదువుతాను. ఓ, బే ఈ మెసేజ్ నీకు వింతగా అనిపించచ్చు. నేను ఎప్పుడు అనుకోలేదు చైనీస్ గో స్టోరీలో నా లాస్ట్ లెటర్ నేను నీకే పంపిస్తానని. నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వద్దు. నేను జస్ట్ గుడ్ బై చెప్తున్నాను అంతే. నాకే ఇంటెన్షన్స్ లేవు. కొన్ని మాటలు నా బ్రెయిన్లో స్టక్ అయ్యాయి. అవన్నీ ఎవరికి చెప్పాలో తెలీదు. నేనేదో ఒక చెట్టుతో మాట్లాడుతున్నాను అనుకో. చెన్ షాక్ జియాంగ్ అనే నేను ఇప్పటి వరకు ఏ పని చేయకుండా ఉన్న పనికిరాని వాడిని. ఇప్పటి వరకు ఏదీ సాధించలేదు. ఇప్పుడు నాకు గేమింగ్ డెవలప్మెంట్లో ఇన్సెంటివ్ రావడం వల్ల బాగా అర్థమైంది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందని. నా క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ కొంచెమే ఉంది, కానీ నేను చేయగలిగినంత చేశాను. యాక్చువల్లీ నేను ముందే ఓటమిని అంగీకరించాను, కానీ మరీ ఇంతలా కిందికి పడిపోతానని మాత్రం అనుకోలేదు. నాకు నా మిస్టేక్స్ తెలియవు అంటే నన్ను ఎవరూ నమ్మరని నాకు తెలుసు. నేను ఇప్పటికీ సిగ్గుపడుతున్నాను. జియోనే నన్ను చాలా నీచంగా చూస్తాడేమో అని. కానీ ఒకటి మాత్రం నిజం, ఒకవేళ నేను సమర్థునైతే మా నాన్న ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం ఉండేది కాదు. నిజానికి నేను ఈ గేమ్ని ఎన్నో ఇయర్స్ నుంచి ఆడుతున్నాను, కానీ ఎందుకో ఇప్పుడు మాత్రం నా వల్ల కాదనిపిస్తుంది. నేను ఈ గేమ్లోకి లాగిన్ అయిన ప్రతిసారి నాకు ఈ చేదు అనుభవం మాత్రం గుర్తొస్తుంది. కాబట్టి నేను ఇంకా మంచిగా నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను దీనికి నీకు జియోనేకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. చివరిగా జియోనేకి చెప్పు, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా నేను తనకంటే బెటర్ గేమ్ని డిజైన్ చేస్తానని. అలానే ఆశిస్తూ నేను ఇక్కడి నుంచి ప్రస్తుతానికి వెళ్ళిపోతున్నాను, కానీ నేను మళ్ళీ ఖచ్చితంగా తిరిగి వస్తాను. నువ్వు చేయగలవు. సాధిస్తావని కోరుకుంటున్నాను. అరే వదిన, అయ్యిందా లేదా? నేను ఎప్పటి నుంచో వెయిట్ చూస్తున్నాను. అయిపోయింది. ఓకే, ఇప్పుడు చెప్పండి, కోల్డ్ డ్రమ్ స్టిక్స్ కోసం ఎవరు నాతో పోటీ పడతారు? అయితే రా. చూడరా మళ్ళీ వచ్చాడు. ఓకే, సో నేను ఇవాళ కాంపిటీషన్ లో వచ్చిన రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తున్నాను. జూనియర్ వెబెక్ 3 డ్రమ్ స్టిక్స్ అండ్ 10 ల్యాంప్ స్కివర్స్. క్లాప్స్ కొట్టండి. ఇక హౌనే ఒక చికెన్ వింగ్స్ పేర్ గెలుచుకున్నాడు. యూ బ్యాన్షాన్ ఏం గెలుచుకోలేదు, అలాగే ఒక డ్రమ్ స్టిక్ అప్పు కూడా ఉన్నాడు. ఇది అస్సలు బాగాలేదు. నేను ఇప్పటి వరకు ఏమీ తినలేదు. నాకు ప్లీజ్ ఒకటైనా ఇస్తారా? సరే, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. మేము అలా తిరిగి వస్తాము. ఏంటి బ్రో, ఇంకా నేను ఇక్కడ డిన్నర్ ఫినిష్ చేయలేదు, మీరు అప్పుడే డేట్కి వెళ్తున్నారా? ఇక్కడే ఉంటే నువ్వు రాత్రంతా ఆకలితో ఉండాల్సిందే. ఇదిగో. అరే, ఇది వచ్చే గేమ్ లో ఉండే సన్సెట్ ప్లేస్ లాగే ఉంది. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది. కొత్త చైనీస్ గో స్టోరీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ చైనీస్ గో స్టోరీ గేమ్ లో ప్లేయర్స్ బాగా తగ్గిపోతారు. అప్పుడు ఆ గేమ్ మొత్తానికి షట్ డౌన్ అయిపోతుందా? లేదు,
అది అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ చైనీస్ న్యూ గోస్ట్ స్టోరీలో ప్లేయర్స్ ఎక్కువైపోతారు కదా. ఒకవేళ ప్లేయర్స్ తక్కువైపోతే ఫెంగ్షెంగ్ సర్వర్ ని షట్ డౌన్ చేసేస్తాడు. కొత్త గేమ్ ఎంత బాగున్నా సరే అది ఎప్పటికీ పాత గేమ్ని రీప్లేస్ చేయలేదు. అందరు గేమ్ వదిలేయరు. అలాగే ఫెంగ్షియాంగ్ ముందే ప్రామిస్ చేశాడు దాని సర్వర్ని ఎప్పటికీ షట్ డౌన్ చేయనని. వాళ్ళెప్పుడు అలాగే అంటారు, కానీ గతంలో కూడా చాలా మంది ఇలాగే ప్రామిస్ చేశారు. చివరికి గేమ్ ని షట్ డౌన్ చేసేశారు. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పలేను, కానీ దానికి ఏ ప్రాబ్లం రాకూడదని కోరుకుంటున్నా. మన పిల్లలు కూడా ఆ గేమ్ ఆడాలి. పిల్లలా? అవును. ఎలాగల వీలైనప్పుడు వాళ్ళని వెర్మిలియన్ బ్రైడ్ బ్రిడ్జ్కి తీసుకెళ్ళాలి. మనం మొదట మాట్లాడుకున్న మాటలన్నీ చెప్పాలి. గ్జియోనయ్యి, మీరు నన్ను పిలిచారా? నువ్వు నా పార్ట్నర్ అవుతావా? తప్పకుండా. మనం కలిసి పోరాడదాం. ఈ విషయాన్ని నీకే వదిలేసేవాడిని, కానీ దీని మీద చాలా ప్లేయర్స్ కన్నా ఉంది. కాబట్టి మన ఇద్దరం కలిసి చేస్తే త్వరగా అయిపోతుంది. మనం ఈ ప్రపంచం మొత్తం షికారు చేద్దాం, ఒక అద్భుతమైన లవర్స్ గా. అద్భుతమైన లవర్స్ కైనా మనం అఫీషియల్ గా పెళ్లి కూడా చేసుకున్నాం అనుకుంటా. సీనియర్ గ్జియో, ఎంత కోఇన్సిడెన్స్ కదా. ఇది కోఇన్సిడెన్స్ కాదు, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. నాకిప్పుడు ఎలా అనిపిస్తుందంటే నా బ్రెయిన్ లో రోజంతా తిరిగిన ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు ఏడిపోయాయనిపిస్తుంది. ఒకవేళ గేమ్ నిజంగా షట్ డౌన్ అయినా కూడా మనం చూసిన సీనరీ, చేసిన మంచి పనులు, ఈ మంచి మంచి మెమరీస్ అన్ని డేటా ఎగిరిపోయినంత మాత్రాన నా మనసులో నుంచి పోవు కదా. మరి నీకు? నా మెమరీస్ అన్ని నీకంటే బెటర్ గా ఉంటాయి. ఇవాళ మనం ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేశాము. కొంతమంది వ్యూవర్స్ కి ఈయన గురించి ఇంకా తెలియకపోవచ్చు. రీసెంట్ టైమ్స్ లో ఈయన పేరు వీడియో గేమింగ్ ఇండస్ట్రీలోనే మారుమోగిపోయింది. ఆయనే ది చీఫ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది న్యూ చైనీస్ గోస్ట్ స్టోరీ. ఆయనే జియావో నై గారు. లెట్స్ గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హలో ఎవ్రీవన్. ముందుగా మీకు కంగ్రాట్స్ చెప్పాలి. మీరు మీ 2 గేమ్స్ కి ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. ఈ 2 గేమ్స్ సక్సెస్ఫుల్ అవడమే కాకుండా కమర్షియల్ అచీవ్మెంట్స్ తో పాటు ఇవి చాలా రిమార్కబుల్ కూడా అయ్యాయి. ఇందాకే కొన్ని ఫిగర్స్ కూడా చూశాను మీ వీడియో గేమ్ కి సంబంధించి. ఒక నెలకు 200 మిలియన్ వరకు సేల్ అవుతున్నాయి. ఇది నిజంగా మొబైల్ గేమ్స్ కి రేర్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. అలాగే మీ పీసీలో ఉండే ప్లేయర్ సంఖ్య కూడా మంచి రికార్డ్ ని సృష్టిస్తుంది. ఈ 2 నేను మా టీమ్ తో కలిసి ఈ 2 గేమ్స్ ని బిల్డ్ చేసేటప్పుడు మేము ఇంకా స్టూడెంట్సే. ఆ టైంలో గేమ్స్ ఇప్పుడు ఉన్నంత పాపులర్ అయితే ఏం కాదు. కాబట్టి మేము ఎప్పుడు ఈ బిజినెస్ లో ఎలా సక్సెస్ అవ్వాలనే దాని గురించి ఆలోచించలేదు. మేము కేవలం మా థాట్స్ ని గేమ్స్ ద్వారా చూపించాలనుకున్నాం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఒక పీసీ గేమ్ అండ్ మొబైల్ గేమ్ మీ కంపెనీని గేమ్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద ట్రస్టెడ్ అండ్ ఇన్వెస్టబుల్ కంపెనీలా మార్చాయి. అవును, ఫ్యూచర్ లో ఫెంగ్టెంగ్ జినియే టెక్నాలజీస్ తో టైప్ అవ్వాలని చూస్తున్నారా? మేము ఫ్యూచర్ లో ఒక ప్రోడక్ట్ తో ఫెంగ్టెంగ్ వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాం. అవి మరి ఇన్వెస్ట్మెంట్ లెవెల్లోకి రావు. ఓకే, మనం ఇప్పుడు వేరే టాపిక్ లోకి వెళ్దాము. ఈ గేమ్ లో ఒక ట్రెడిషన్ ఉందని మాకు తెలిసింది. అది గేమ్ లీడింగ్ డిజైన్ కి సంబంధించిందని విన్నాము. కానీ మీరు చాలా అట్రాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ప్లేయర్స్ మిమ్మల్ని కేవలం ప్రైజ్ మాత్రమే చేస్తారు, ఎప్పుడు ఇన్సల్ట్ చేయరు కదా. ఆ విషయం మీరు విన్నారా? నాకు తెలిసి ఇలా జరగడానికి కారణం మా గేమ్ లో చాలా ఫన్ ఉంటుంది కాబట్టి. న్యూ చైనీస్ గోస్ట్ స్టోరీ అనేది ఇప్పుడు ఫెంగ్టెంగ్ టెక్నాలజీస్ తో కొలాబరేట్